హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే ఈజీగా టమాటో రైస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది కుక్కర్‌లో ప్రిపేర్ చేసుకుంటాం. కేవలం 10 నిమిషాల్లో అయితే అయిపోతుంది. ముందుగా అయితే కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకొని హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మీ క్వాంటిటీని బట్టి మీరు రైస్ తీసుకునే క్వాంటిటీ బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాము. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో లవంగం, చెక్క, బిర్యానీ పత్తా, ఇలాచీ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా తురుముకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అందులో మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం సన్నగా తురుముకున్న టమాటా అనేది వేసి కలుపుకుంటూ ఉండాలి. ఈ టమాటాలు బాగా మగ్గాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేసి సిమ్‌లో పెట్టేస్తే కొంచెం మెత్తగా అయితే అవుతుంది టమాటాలు. టమాటాలు త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి అంత ప్రాబ్లమ్ ఏమి ఉండదు. చూసారు కదా! ఇలా అయితే టమాటాలు మెత్తగా అయిపోవాలి. కుక్కర్‌లో మనకైతే త్వరగా అయిపోతుందండి. అదే ఏదన్నా పాన్ పెట్టుకుని చేసుకోవాలంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. కుక్కర్‌లో గాని చేసుకుంటే మనకి రెసిపీస్ అనేవి త్వరగా అయిపోతూ ఉంటాయి. ఇందులో ఇప్పుడు టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో నేనైతే అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక టేబుల్ స్పూను. రెడీ చేసి పెట్టుకుంటే అల్లం చిన్నులపాయ పేస్ట్ మనకి ఏ కర్రీ వండుకున్నా కానీ త్వరగా వేసుకోవచ్చు. అది కూడా ఫ్రై అయిన తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేవి వేసుకోవాలి. ఒక కప్పు రైస్‌కి అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. అదే కుక్కర్‌లో అయితే 1½ ఆర్ 1 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడైతే మూత అయితే పెట్టుకుంటున్నాను నేనైతే. ఇవనేవి మనకి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఫస్ట్ హైలో అయితే పెట్టుకొని కుక్కర్‌ని ఒక విజిల్ వచ్చిన తర్వాత దాన్నైతే మనం సిమ్‌లో పెట్టేసుకుంటే 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటే మనకి టమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో టమాటా రైస్. ఏమీ అతుక్కోకుండా ఇలా పొలుకుగా అయితే వస్తుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇందులో నేనైతే ఒక ఇంగ్రీడియంట్ అయితే మిస్ అయ్యానండి. అదేంటో కనిపెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.